ఓట్లు అడిగితే 10,000 రూపాయలు అడగండి హరీష్ రావు అన్నారు. మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులో హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఏ పాపం చేశారని కేసీఆర్ను రేవంత్ తిడుతున్నారని, కేసీఆర్ను తిట్టడం అంటే తెలంగాణ ప్రజల అండమని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే అంతా ఆగమేనని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని హరీష్ రావు కోరారు. ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజా సేవలో ఉండాలి. ఈ గడ్డ నాకు ప్రఖ్యాతినిచ్చింది. నేను ఈ గడ్డ మీద చనిపోయినా కూడా నేను ఇచ్చిన సేవలు 50 సంవత్సరాలు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాయని చెప్పి చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. ఇంకొక విషయం, ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో నేను ఒక అధికారిగా ఇప్పుడు ఓన్లీ దవాఖానలో ఉన్నదేమో 5 నెలలే. కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చిండు, కాంగ్రెస్ వచ్చిండు, కేసీఆర్ కిట్టు మాయమైందా లేదా? అయినా మళ్ళీ కాంగ్రెస్ కోటేద్దామా? వేద్దామా? ఇది ఏందో ఏమో రివర్స్ గేర్లో పడ్డది గవర్నమెంట్. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మంచి పనులు చేయాలి. కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ, 2 పనులు ఎక్కువ చేసి మంచోడు అనిపించుకోవాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళు పుణ్యాత్ములు వచ్చుడే అన్ని ఓడగొడుతుండ్రు. గోవింద పాట విన్నారా మీరు? విన్నారా? పాడతారా? రెడీయా? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, 24 గంటల కరెంటు. కాంగ్రెస్ పార్టీ గట్లయితే అన్ని వస్తాయి, మళ్ళా గట్లయితే అన్ని వస్తాయి. వీడన్ని ఓడగొట్టుడు కాకపోతే ఏమైనా కొత్తగా ఇచ్చిండ్రా చెల్లె? మన ములుగు మండల గౌరవం ఎంత పెంచిండు కేసీఆర్? హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టిండు, ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టిండు, ఎటు పోయినా డబుల్ రోడ్లు వేసిండు, రోడ్ల పక్కన పచ్చటి చెట్లు పెట్టిండు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగిచ్చిండా లేదా? కాలువలు తవ్వి చెరువులలో నీళ్లు నింపిండు. ఇప్పుడు రాంగ లక్ష్మీనరసింహస్వామి గుడి కాడికెళ్ళి వచ్చిన వర్గలకి ఆ చెక్ డ్యామ్ నిండకి ఎండాకాలంలో నీళ్లు కనబడుతున్నాయా లేవా? కలగందమా? గీ మే నెలలో గీ ఎండాకాలంలో గా చెక్ డ్యామ్ లో నీళ్లు ఉన్నాయంటే మన కేసీఆర్ తెచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా.